హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ సాయిపప్పు, కరివేపాకు, అలానే ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చింతపండు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనకి స్టవ్ మీద పెట్టిన పచ్చిమిర్చి, సాయిపప్పు, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఇలా ముందుగా గ్రైండ్ చేయడం వల్ల ఇవన్నీ చక్కగా గ్రైండ్ అవుతాయి. తర్వాత కొబ్బరి ముక్కలు దీనిలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ గ్రైండ్ చేయండి. కొబ్బరి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పచ్చడి అంతా లూజ్గా అయిపోతుంది. సో చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేస్తే ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతాయి. నేను ఇక్కడ కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల టైం పడుతుంది. ఈ కొబ్బరి పచ్చడి రైస్లోకి, దోశలోకి, అలాగే ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఇలా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఉప్పు చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒక పల్స్ రానిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నౌ కొబ్బరి చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.